ఆ మనిషి వశములో హృదయ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వారు గర్వ హృదయులైపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే గర్వ హృదయులందరినీ అసహ్యించుకున్నాడు. హేయులు అంటే దేవునికి అసహ్యులు. వారు దేవుణ్ణి వారు మర్చిపోయి తమ మార్గములు తప్పిపోయి అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగారు. కారణం ఏంటి? హృదయము దేవుని ఆలోచన ప్రకారంగా లేకపోవడమే. హల్లెలూయా. అందుకే మరి మొదటి మాట మీ ముందు వచ్చినది ఏంటంటే కఠినమైన హృదయము. ఈ కఠినమైన హృదయం ఉంటే దేవుని నుండి దూరం అయిపోతాయి. దుష్ట హృదయం పొంచి ఉంటుంది. ఆ హృదయ ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు మార్గము తప్పి తిరుగుతారు. ఎటు వెళ్తున్నారో తెలియదు. అందుకే అక్కడ చెప్తున్న మాట అంటే ఎవని ఎందైనను అని చెప్పిన మాట ఏంటి? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కఠిన హృదయములకు ఒక హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కరుడుగట్టిన హృదయం. ఏ హృదయం అంటే అది? కరుడుగట్టిన హృదయం అంటుంటారు కదా. ఏందిరా నీ కళ్ళెదుట అంత ఘోరం జరుగుతుంటావు కూడా నీ హృదయం చెల్లించది అంటారా? ఏమ్మా నీ హృదయంలో కరుణ జాలి అనేది లేదా అని అంటుంటారు అప్పుడప్పుడు. అవును కదా. అలాంటి వారిని అలాంటి హృదయాన్ని ఏమంటారంటే కరుడుగట్టిన హృదయము అని అంటారు. హల్లెలూయా. కరుడుగట్టిన హృదయం అంటే ఇంకా దేనికి లొంగదు, దేనికి లొంగదు. అది కరుడుగట్టిన హృదయం. అందుకే ఆ హృదయముల గురించి మాట్లాడుతున్న మాటలు ఒకసారి విద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యమున వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారైతే ఎవరు వీరు? ఎవరంటే వీరు హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత నడుచుకొనుచున్నవారు. కరుడుగట్టిన హృదయం ఇది. హృదయ కాఠిన్యమునకు వారు హృదయాన్ని అప్పగించేసుకున్నాడు, కఠినపరిచేసుకున్నారు హృదయాన్ని. కరుడుగట్టిన హృదయము. ఆ హృదయము ఎవ్వరికి లొంగడము లేదు. అయితే వారు ఏమైపోయారంట? వారు తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు. కరుడుగట్టిన హృదయములో ఇంకా